మేము వాళ్ళరా బాగున్నారా? మరి వచనం ధ్యానించుకుందాం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏనెను సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. నిర్గమాకాండం 26:1. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనెను సన్నపు నారుతో 10 తెరలతో దానికి సంబంధించిన వస్తువులతో గుడారము కట్టబడింది. ఆ రంగులు వీటిని సూచిస్తాయి. నీలము పరలోకమును లేదా దైవత్వమును, ఊదా రాజరికమును లేదా రాజుల పాలనను, మరియు ఎర్రని రంగు త్యాగమును, ప్రాయశ్చిత్తమును లేదా మానవత్వమును సూచిస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ పైన తనను తాను అర్పించుకుని తన సంఘమును కట్టుటకు తిరిగి లేచినప్పుడు ఇదంతా నెరవేరింది. దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు: నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. 2 కొరింథీ 6:16. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.